తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు నవంబర్ 19వ తారీఖు రోజు బీఆర్ఎస్కి 35 నుంచి 40 సీట్లే వస్తాయని చెప్పా. 39 వచ్చినాయండి. అసలు ఎవరు కూడా హాస్టల్లో కానీ న్యూమరాల్లో కానీ ఇంత కరెక్ట్గా ఇంతే వస్తాయి అని చెప్పడం చాలా సాధ్యం కాదు. అవునండి, 39 వచ్చాయి. కాంగ్రెస్ కూడా మీరు 65 నుంచి 75 అన్నాను. అవును, 63 వచ్చాయి అంటే 64 అలా దగ్గర. అంటే ఇదంతా యాక్యురేట్గా చెప్పడం చాలా కష్టం. అవును, అది నేను కూడా పెద్దగా ఏమైనా క్యాలిక్యులేషన్ చేసుకుని ఏం లేదు, ఇలా చిటికలో చెప్పేశాం. అవును, ఎందుకంటే వీటిపైన ఒక 10 సంవత్సరాల నుంచి పట్టు, అదే ఇంకోటి సాధన. ఒక్కొక్కసారి నేను చెప్పింది రాంగ్ కూడా కావచ్చు, మళ్ళీ నెక్స్ట్ టైం మనం సరి చేసుకుంటాం. ఇప్పుడు ఒక విద్యార్థి లెక్కలు తప్పు చేశాడు, ఒరే తప్పైందిరా బాబు అంటే మళ్ళీ క్యాలిక్యులేషన్ చేసుకుంటాడు, నెక్స్ట్ టైం ప్రిపేర్ అవుతాడు. వెంటనే ఒక డాక్టర్ వెంటనే పర్ఫెక్ట్ డాక్టర్ కాడు, ఎన్నో ఇబ్బందులు జరిగి మంచి పర్ఫెక్ట్ డాక్టర్ అవుతా. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు రాబోతున్నాయి, మంచిదే. నేను ఆల్రెడీ చెప్పాను కదా ఒకసారి. ఏమని చెప్పాను? ఏమండి మాస్టర్ దుర్గాప్రసాద్ గారు, ఎలక్షన్ డేట్ వచ్చిన తర్వాత అది కూడా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు బేస్ చేసుకొని చెప్పాను నేను. ఏమని చెప్పాను తెలుసా? చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు లోపు ఎలక్షన్ జరిగితే చాలా కష్టం అండి అన్నాను. ఆ తర్వాత అయితే ఇంకో రకంగా ఉంటుందని చెప్పాను. మరి ఇప్పుడు ఎలక్షన్లు చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు తర్వాతే జరుగుతున్నాయి. నా జ్ఞాపకం ఏంటంటే ఆయన పుట్టినరోజు తర్వాత ఎలక్షన్ జరిగితే ఆయనే గెలుస్తారని చెప్పారు. అవును, ముందైతే మాత్రం ఓడిపోతారని చెప్పారు. మరి ఇప్పుడు ఈ రోజు కరెక్ట్ డేట్ వచ్చింది, 13వ తారీఖు మే 2024 మనకి ఎలక్షన్ అండి. అనౌన్స్మెంట్ ఏమో జూన్ 4వ తారీఖు వచ్చిందండి 2024. కానీ ఎప్పుడైనా నీ మాట నెగ్గదు, నా మాట నెగ్గదు. నంబర్లు చాలా పవర్ఫుల్ అండి. మనం 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు బతాం, కానీ నంబర్స్ 4000 సంవత్సరాలు చెప్తూనే ఉన్నాయి. ఒక ఓటు తక్కువ అయినా, ఒక సీటు తక్కువ అయినా ఏమవుతుంది, ఆ పార్టీ కుప్పకూలిపోద్ది. అంతేందుకు మనం చేసిన ఆ యొక్క వీడియో 2 లక్షల మంది షేర్ చేశారు. మరి చూడండి, బీఆర్ఎస్ ఓడిపోవడానికి జస్ట్ మిస్టేక్ ఏంటి తెలుసా అండి? నవంబర్ 8వ తారీఖు తర్వాత ఎలక్షన్లు జరిగితేనేమో రేవంత్ రెడ్డి గెలుస్తాడని నాకు తెలుసు. అందులో నవంబర్ 30 తారీఖు జరిగినాయి. అదే నవంబర్ లోపు జరుగుంటే కేసీఆర్ గెలిచేది, ఎందుకంటే నంబర్ మారింది కదా. సో ఇక్కడ కూడా ఇప్పుడు నంబర్ మారింది. తర్వాత ఎలక్షన్ డేట్ చాలా ఇంపార్టెంట్. అది ఎవరెవరికి లక్కీ ఇస్తుంది, అన్లక్కీ ఇస్తుంది. తర్వాత నామినేషన్ డేట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకేంటంటే కూటమి ఉందండి, అదొక ఎలియన్స్ ఉంది. అంటే అంతకుముందు బీజేపీ వస్తుందా రాదా అని ఒక సందిగ్ధం ఉండే. అవును, ఇప్పుడు కలిసిపోయారు. టీడీపీ చరిత్రలో ఎప్పుడైనా సరే కలిస్తే విజయాలు. టీడీపీ కలిసి ఉంటే కలదు సుఖం. ఓకే, ఒంటరిగా పోయారు అనుకో డాబా. అది ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు విడిపోతే పోతుంది. ఎప్పుడైనా కలవడం యోగం, విడిపోతే వియోగం. అర్థం చిన్నపిల్లలు కూడా అర్థమైపోయింది కదా. ఇప్పుడు కలిశారు కలర్ఫుల్ గా. అయితే విషయం ఏంటంటే ఈ ఎలక్షన్ డేట్ కొంచెం ఇబ్బందిగా ఉంది. ఏంటో చూసి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే నేను ఉన్నట్టుగా చెప్తా. నేను ఏ పార్టీలో ఉన్నా సంఖ్యాశాస్త్రవేత్తను కాబట్టి, న్యూమరలిస్ట్ని కాబట్టి, 13వ తారీఖు మే నెల 2024లో మనకి ఎలక్షన్ జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో కదా అండి. అది ఇప్పుడు ఎలా ఉందంటే కురుక్షేత్ర సంగ్రామం లాగా కనిపిస్తుంది, యుద్ధం. నిజంగా నేను ఆ రోజు చెప్పాను, నేను షర్మిలమ్మది, పవన్ కళ్యాణ్ గారిది, చంద్రబాబు నాయుడు గారిది, లోకేష్ బాబు గారిది, జగన్మోహన్ రెడ్డి గారిది చెప్పానా, కురుక్షేత్ర సంగ్రామంలా కనిపిస్తుందండి అని చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు మహాభారతంలో స్వంత అన్నదమ్ములే కొట్టుకున్నారు కదా. అవునండి. అసలు ఇప్పుడు రాజకీయ చరిత్రలో ప్రపంచంలోనే స్వంత చెల్లనే విమర్శించే స్థాయికి దిగజారిపోయిందంటే రాజకీయాలు ఎలా ఉన్నాయో చూసుకో. అంటే రాజకీయాలకి ఎవరు అతీతం కాదని నిరూపించబడ్డది అక్కడ. సీటే ముఖ్యం, అన్న లేదు, తమ్ముడు లేదు, చెల్లి లేదు. రాజకీయం మానవ సంబంధాలు లేవు. మేము గెలవాలి, అన్న అయితేంది, తమ్ముడు అయితేంది. చూసారా? అందులో 13వ తారీఖు వచ్చింది కాబట్టి ఇది రాహుకు సంబంధించింది. చాలా 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 మీ క్యాలిక్యులేషన్స్ ఎవరైతే అనుకుంటున్నారో గెలుస్తాడు అనుకున్నవాడు ఓడిపోతాడు. ఓకే, వై? రాహు తలకాయ మేధస్సు, ఎందుకంటే మనకి మొండే ఉండదు, డ్రాగన్ హెడ్ ఓన్లీ. తర్వాత ఓడిపోతాడు అన్నవాడు గెలుస్తాడు. చూసాడా? మెరాకిల్. తర్వాత ఇంకోటి మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే 10 కూడా వచ్చింది, 17 వచ్చింది ఎలక్షన్ డేట్. అంటే మళ్ళీ శని సాటర్న్
నీతి నిజాయితీగా ఎవరికైతే ఉన్నారో వీడు హానెస్ట్ రా, వీని వల్ల మనకు లాభం జరుగుతుంది, ఖచ్చితంగా వీనికి వేద్దాం ఈసారి. అయితే రెండిటి మీద నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లు. రెండు సిద్ధాంతాల మీద నడుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జనాల్లో ఒక థాట్ ఏమొచ్చిందంటే సంక్షేమం 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 అనే ఒక టాపిక్ మీద వెళ్ళిపోయింది. అయితే సంక్షేమం వల్లే మంచిదే జరుగుతుంది పేదవాళ్ళకి, కానీ అభివృద్ధి జీరో అయిపోయిన తర్వాత ఎంప్లాయ్మెంట్ కూడా లేదా కాదు. ఇప్పుడు టాపిక్ ఏంటిదంటే సంక్షేమం అనేది మంచిదే, నువ్వు అన్ని ఫ్రీగా ఇస్తున్నావు, చాలా మంచిదే. కానీ అన్ని ఫ్రీ ఇచ్చినప్పుడు మనిషి పని చేయడు కదా. పని చేయకపోతే క్రియేటివిటీ చచ్చిపోతుంది కదా. క్రియేటివిటీ చచ్చిపోతే మానవ శరీరంలో ఉన్న సోమరి అది పైకి వస్తుంది. ఇంకా ఎన్ని రోజులు పోషించాలి? దీనివల్ల డెవలప్మెంట్ ఆగిపోతుంది. సో దీనివల్ల రేపు పూర్వం ఎట్లా ఉన్నాయంటే శ్రీలంక, వెనిజులా ఇవన్నీ ఏమైనా రోడ్డు మీద పడ్డాయండి ఇవన్నీ. సో ఎప్పుడైతే ఇప్పుడు ఏపీ ప్రజలు ఒకటి దృష్టి పెట్టుకున్నారు ఏంటిదంటే, ఈ నంబర్ల సంగతి చెప్తాను నేను కరెక్ట్. ఏపీ ప్రజలు ఒకటే ఆలోచిస్తున్నారు, అభివృద్ధి జరిగితే చాలు మాకు, విద్యా వైద్యం ఫ్రీగా ఉంటే చాలు మాకు మేమే జీవించగలుగుతాం, ఇన్ని రోజుల నుంచి మీరే ఇచ్చారా నాకు అని అంటున్నారు. అభివృద్ధే కావాలి. సో అభివృద్ధి కావాలంటే అభివృద్ధి చేసే వాళ్ళు ఎవరో 40 సంవత్సరాలుగా తెలుసు వాళ్ళకి. మనం చెప్పనవసరం లేదు. అభివృద్ధి పరిచేది ఎవరు, పరిచింది ఎవరు, డెవలప్మెంట్ చేయబోయే వాళ్ళు ఎవరో తెలుసు వాళ్ళకి. మనం చెప్పనవసరం లేదు. ఓటర్ మహాశయులు చాలా తెలివిపరులు. సో అందుకోసమే అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ కాబోతుంది రేపు. ఇంకోటి సింపతి కూడా వర్క్ చేయబోతుంది. సింపతి ఏంటి తెలుసా? అరే ఒక్కసారి చూసాము, రెండోసారి చూసాము, పాపం ఈసారి వేసేద్దాం. ఎవరికి? పవర్ స్టార్కి. పాపం ఇన్ని రోజుల నుంచి 10 సంవత్సరాలు పార్టీ అయింది, ఇప్పటి వరకు అసెంబ్లీలో ఈ పార్టీ అడుగు పెట్టలేరు. ఒక్కడు గెలిచాడు కానీ వాడు కూడా అక్కడ వెళ్ళిపోయాడు అని ఒక ఆలోచన చేస్తున్నారు. లాస్ట్ కంటే నంబర్లు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారికి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ అపోజిట్ గా ఉంది ఎలక్షన్ డేట్. లోకేష్ బాబు గారికి ఏమో న్యూట్రల్ లో ఉంది. గెలవచ్చు ఓడిపోవచ్చు అనే న్యూట్రల్ లో ఉంది. నేను డైరెక్ట్ చెప్తున్నాను ఇక్కడ. కానీ ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత నామినేషన్ డేట్ వేయడం అనేది ఒక చిటిక లైఫ్ ని మార్చేస్తుంది వీళ్ళది. అయితే చంద్రబాబు నాయుడు గారు 19వ తారీఖు వేస్తున్నారు. అది అందుకోసమే లక్కీ డేట్ 19 అంటే 1/10/1928. ఇప్పటి వరకు మీరు నాకు ఈ న్యూస్ చెప్పనంత వరకు నాకు తెలియదు, నామినేషన్ ఎవరు ఏమేస్తున్నారో నాకు తెలియదు. 19వ తారీఖు రోజు 12:33 భువనేశ్వర్ గారు ఎక్కడ నామినేషన్ చేశారు? చంద్రబాబు నాయుడు తరఫున వేశారు. ఎక్కడ వేశారు? కుప్పంలో వేశారు. వేసేసారుగా, ఆల్రెడీ అయిపోయింది. సో అందుకోసం వీళ్ళకి ఇప్పుడు ఆ 13వ తారీఖుకి లక్కీ నంబర్ 1 కాబట్టి నామినేషన్ 19వ తారీఖు వేశారు కాబట్టి అద్భుతమైన విజయం సాధిస్తారు. అద్భుతమైన విజయం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకు 13వ తారీఖు 4వ తారీఖు అనేది రాహుకు సంబంధించింది. వీళ్ళకి లక్కీ నంబర్ ఏంటిదంటే 1, 6, 7 వాళ్ళకే. అంటే 1వ తారీఖు, 10వ తారీఖు, 19వ తారీఖు, 28వ తారీఖు వాళ్ళు డెఫినెట్లీ గెలుస్తారు. అంటే 10వ తారీఖు బాలకృష్ణ గారు గెలుస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇది లక్కీ నంబర్ వాళ్ళ కోసమే వచ్చింది. ఇది నేను చెప్పేది కాదు, ఇది నిజంగా న్యూమరాలజీ నుంచి వచ్చింది. నాకు సొంత పైతే ఇక్కడ లేదు. అయితే ఇక్కడ 2 నంబర్లో 2, 11, 20, 29లో పుట్టిన వాళ్ళకు అన్లక్కీ నంబర్ అయిపోయింది ఇది. సో అందుకోసమే వీళ్ళు నామినేషన్ 1, 10, 19, 28లో 28 వరకు ఉండదు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇల్లు ఉంటుందండి, మీరు ఒకసారి చెప్పారు. ఎందుకంటే నేను ఒక 3 నెలలు 6 నెలలు ఆ పార్టీలో పనిచేశాను కాబట్టి ఇక్కడ ఉన్న తెలుగుదేశము, టీడీపీ వాళ్ళు నాతో చాలా సన్నిహితంగా తిరిగారు కాబట్టి 1, 10, 19 కదా, నిన్ననే స్టార్ట్ అయింది కదా 18. సో అందులో ఈరోజు శుక్రవారం చాలా అద్భుతమైన ముహూర్తంలో వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇది ఇంకా విజయం ఆయనకే. అసలు ఇదే ఇక్కడనే స్టార్టింగ్. ఇది వాళ్ళు మొదలు పెట్టారు కదా యుద్ధం, శంకారావం అంటారు చూడండి, అది మొదలు పెట్టారు. నామినేషన్ 19 అనేది చాలా అద్భుతం. ఓకేనా? సో అదే ఒక పాజిటివ్ ఇక్కడ. అయితే చంద్రబాబు నాయుడు గారు కూటమి డెఫినెట్ గా గెలవడానికి అవకాశం ఉంది. 19 నామినేషన్, ఎందుకంటే లీడర్ ఆయనే కదా, మొత్తం లీడర్ ఆయన రథసారథి ఆయనే కదా. అందుకోసమే ఆయన 19వ తారీఖు వేయడం అనేది ఒక పాజిటివ్ వైబ్రేషన్. ఓకే, దట్టు వాళ్ళ మిస్సెస్ కాబట్టి. ఇంకోటి చాలా బాగుంటుంది. ఇంకొకటి నేను ఇంతకు ముందే చెప్పాను ఏంటంటే ఆయనకి
అంటే ఎలక్షన్లో గెలవాలంటే ఖచ్చితంగా ఈ నంబర్స్ రావాలండి. ఎలక్షన్లో గెలవాలంటే ఈ నంబర్స్ రావాలి. అంటే వాళ్ళ పర్సనల్ నంబర్ ఇది రావాలన్నమాట. సో ఎప్పుడైనా సరే వాళ్ళు ఎలక్షన్లో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మనకు 1995లో సెప్టెంబర్ 1వ తారీఖు ప్రమాణ స్వీకారం చేశారు ఫస్ట్ సీఎంగా. 1వ తారీఖు చూడండి మీరు. మళ్ళీ 1999లో చేశారు. అయితే ఆ పర్సనల్ ఇయర్ నంబర్లో దీంట్లో నుంచి వచ్చినాయి. ఓకే, అందువల్ల సీఎం అయినా చూడండి. ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమైపోతుంది. ఆయన మనకు 20వ తారీఖు ఏప్రిల్ 1995 కదండి. అవునండి. ఆయన పర్సనల్ ఇయర్ నంబర్ మనం క్యాలిక్యులేషన్ చేస్తాం. ఇది మొత్తం కొడితే 6 అండి. ఓకే, 2 + 4 6 అండి. ఇది 10 అండి. సో ఇది మనకు 14 అండి. 14 అంటే 5 అనుకుందాం. సో ఇప్పుడు మనకు 21 వచ్చిందండి. వచ్చింది కదండి. 21 3 వచ్చిందండి. సో పర్సనల్ ఇయర్ 3 వచ్చింది కదండి. ఇక్కడ 3 ఉంది కదండి. 3 ఉంది నెంబర్. ఇది పొలిటికల్ నంబర్స్. ఈ పొలిటికల్ నెంబరు ఆయన మొదటిసారి ప్రమాణం చేసినప్పుడు మొత్తం 3 కలిపితే 3 వచ్చింది. ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు? 20 ఏప్రిల్ 1995. సో ఆ సంవత్సరం ఆయనకు 3 నంబర్ వచ్చింది. అంటే గురువు పర్సనల్ ఇయర్ నంబర్ గురువు వచ్చింది. దానివల్ల ఆయన సీఎం అయ్యాడు. లాస్ట్ ఇయర్ ఏమైంది తెలుసా అండి? 2019లో ఎందుకు ఓడిపోయాడు అంటే ఈజీగా చేసుకోవచ్చు మనం. 2019 కదండి. ఇప్పుడు ఇదైతే 6 ఉంటుంది. 2019 అంటే ఇదిగో చూడండి, ఇది 10 అండి. ఇది 2 12. 12 + 6 ఎంత అవుతుందండి? 12 + 6 18. యుద్ధం జరిగిందండి ఓడిపోయినందుకోసం. అది 18 యుద్ధం. అది చూసారా? అంటే ఈ పర్సనల్ ఇయర్ నంబర్ చాలా మోల్డ్ చేస్తారు లైఫ్ లో. ఈ సంవత్సరం ఏం జరుగుతుందంటే ఎలక్షన్ డేటు పుట్టినరోజు తర్వాత వస్తుంది కదా. 13 వెళ్ళి 13 అంటే 4 వస్తుంది. అసలు తగ్గ పవర్. మొన్న కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి ఎలా ఉందో మంచి టఫ్ ఫైట్ ఇప్పుడు కూడా అక్కడ అదే టఫ్ ఫైట్ వీళ్ళకి ఇద్దరికే. అసలు టీడీపీ వైసీపీ టఫ్ ఫైట్. అవును. అయితే ఇప్పుడు ఈ 13 నంబర్ ఏమో ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి వస్తుంది. అది డిసెంబర్ వరకు ఉంటుంది 13 నంబరు. ఆయనకు అవకాశం ఉంది 4 వచ్చింది కాబట్టి. బాగా గుర్తుంచుకోండి. ఇక్కడ ఎవరికి కాదు, వీడియో క్లారిటీ ఇస్తుందని, ఏ పార్టీకి సంబంధించింది కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిది కూడా 21/12/2024 కదండి. సో ఆయనది ఇంకా ఈ డేట్ ఆఫ్ బర్త్ రాలేదు అప్పటికి. ఈ ముందే జరుగుతున్నాయి ఎలక్షన్లు. సో ఇది 3 ఇది 3 అండి. ఇది 3 ఇది 3 6 అండి. 6 + 8 అంటే 14. అంటే ఎప్పుడు 14 వస్తుందండి? డిసెంబర్ 21వ తారీఖు 14 వస్తుంది. అవును, ఇంకా రాలేదు కదా. రాలేదు, 13 ఉంది. అయితే 13 ఉంది కాబట్టి ఈ పర్సనల్ ఇయర్ నంబర్ 4 వచ్చినప్పుడు కూడా వాళ్ళు విజయాలు సాధించే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు చాలా టఫ్ ఫైట్ ఉంటుంది. ఇప్పుడు అది సిద్ధం అంటున్నారు కదా బ్యానర్, ఇక్కడ యుద్ధం మేము సిద్ధం అంటున్నారు కదా వీళ్ళు. సో అట్లా టఫ్ ఫైట్ ఉంది. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి 2024లో 14 నంబర్ వచ్చింది. 14 నంబర్ అంటే ప్రపంచాన్ని ఆకర్షించే నంబరు. మధ్యలో ఉంటుంది 5 నంబరు. అందుకోసమే బీజేపీ, జనసేన అందరినీ కలుపుకున్నాడు. అది ఈ టీడీపీ, జనసేన, బీజేపీ. అది 5 వచ్చింది. 5 నంబర్ అంటే 5 నంబర్ని ఏమంటారంటే యూనివర్సల్ నంబర్ అంటారు. యూనివర్సల్ నంబర్ 5ని యూనివర్సల్ మాస్టర్ కీ నంబర్. యూనివర్సల్ మాస్టర్ కీ నంబర్ కాబట్టి చాలా ఆకర్షణ పెరిగిపోతుంది. సో అది అంటే ఈ రోజు ఒక ప్లస్ పాయింట్ ఏంటిదంటే 19th రోజు నామినేషన్. అది ప్లస్ పాయింట్, పెద్ద ప్లస్ పాయింట్, పెద్దది, చాలా బిగ్ అచీవ్మెంట్. ఓకేనా? ఇక్కడే గెలిచినట్టు తెలిసిపోయింది. ఇదే అందుకోసం ఇక్కడ చెప్పాను కదా 1 వచ్చేసింది కాబట్టి అది పెద్ద ప్లస్ పాయింట్. అది అయిపోయిందా? తర్వాత ఇక్కడ 5 రావడం 1కి 5కి చాలా మంచి కాంబినేషన్. అంటే యూనివర్సల్ మాస్టర్ కీ నంబర్. ఓకేనా? సో మీ అందరికి తెలుసు ఇంకా ఆంధ్రప్రదేశ్లో కొన్ని డ్రామాలు జరుగుతున్నాయి అనేది, గులకరాలు, ఇవన్నీ అంటే నేను మీలాంటి వాళ్ళు చెప్తున్నాను. ఎందుకంటే ఇదంతా ప్రశాంత్ కిషోర్ డ్రామా కంపెనీ నుంచి వచ్చిన టిప్స్. ఆయనను పక్కకు నెట్టేసి ఆయన ఎందుకు పక్కకు వెళ్ళిపోయినాడంటే గ్రౌండ్ రిపోర్ట్ అంతా నెగిటివ్ ఉంది ప్రశాంత్ కిషోర్ కి. ఎప్పుడు చెప్తున్నాడు అండి ఓడిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకోసమే దూరంగా ఉన్నాడు కదా ఈసారి ఎందుకు దూరంగా ఉన్నాడు? ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చాలా మేధావి.
ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ దగ్గర ఉన్న చెరుకు రసం మొత్తం తీసేసుకొని ఆయన టీమును కూడా లాక్కేసుకున్నాడు. ఓ అందుకని నువ్వెందుకు అయ్యా నాకు చెరుకు రసం వచ్చేసింది కానీ ఈయన ప్లాన్ చేసేసుకున్నాడు ఇవన్నీ. ఓకే, మొత్తం ఎంప్లాయీస్ అందరూ వచ్చి అదొకటి. ఇంకోటి ఏంటంటే ఒక 15 రోజుల క్రితమే ఒక యూట్యూబ్లో ఒక వైరల్ జరుగుతుంది. ఏంటిది? ఒక బయోపిక్. దాదాపుగా అది 1 కోటి మంది చూశారు. బయోపిక్ వివేక్ సార్ది. అదే మన వివేకానంద రెడ్డి గారి. సో అది కూడా జనాల్ని అబ్బా ఇంత క్రూరమా, సీట్ల కోసం ఓట్ల కోసం మనుషులను కూడా సొంత వ్యక్తుల్ని మనం ఇలా చేస్తారా అనేది ఆ నెగిటివ్ టాక్ కూడా వెళ్తుంది. సో అంటే జనాలకి ఒక్కటే అర్థమైంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఈసారి అభివృద్ధి సంక్షేమమా సరైన నాయకుడిని ఎన్నుకోకపోతే మనం వెనక్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఏ పార్టీ కోసం నేను చెప్పట్లేదు ఇక్కడ. అది సరైన నాయకుడిని ఎన్నుకోకపోతే మన పిల్లల భవిష్యత్తు పాడైపోద్ది అనేది డైరెక్ట్ మెసేజ్ ఓకే జనాలకి. ఇక పవన్ కళ్యాణ్ గురించి చెప్తారా సార్? పవన్ కళ్యాణ్ అయితే టఫ్ ఫైట్ ఉందండి. ఆడ టఫ్ ఫైట్ ఉంది, చాలా టఫ్ ఫైట్. ఎందుకంటే నేను మొన్న మీరు ఇలా అడుగుతారని ఎవరు అక్కడ పిఠాపురంలో ఎవరున్నారు అంటే చాలా పిఠాపురానికి చాలా చరిత్ర ఉందండి. అది అష్టాదశ పీఠాలలో అమ్మవారిది. అక్కడ పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడం ఒకటి పి, పవన్ కళ్యాణ్లో పి అది శనే, పిఠాపురంలో పి అది శనే, శని మహారాజే. నీతి నిజాయితీకి కేర్ ఆఫ్ అడ్రస్ కావాలని అక్కడ వెళ్ళాడు. అందుకోసమే గృహప్రవేశం చేశాడు, నేను స్థానికుని అయిపోతానన్నాడు. ఓకే, అయితే టఫ్ ఫైట్ ఏంటిదంటే ఇంతకు ముందు వీళ్ళు ప్రజారాజ్యం పార్టీలో ఉన్న ఎవరు వంగా గీతా గారు ఇప్పుడు అపోజిట్ గా ఉండడం అనేది చాలా టఫ్ ఫైట్. ఏంటిదంటే నువ్వా నేనా అనే యుద్ధం మొదలవుతుంది. ఎందుకంటే వంగా గీత గారు మార్చి 1వ తారీఖు పుట్టారు. మార్చి 1వ తారీఖు 1960 ఏదో ఉంది. ఎందుకంటే ఒకటి అనేది ఇక్కడ ప్లస్ పాయింట్ అయింది. వాళ్ళకి అనుభవాలు ఉన్నాయి. ఆమె చాలా సంవత్సరాలుగా రాజకీయాల్లో చాలా సక్సెస్ గా వెళ్ళిపోతుంది. ఇంకోటి పిఠాపురం అనేది నియోజకవర్గానికి 156వ నియోజకవర్గం. అది అన్ని లెక్కలే, అన్ని నంబర్లే చూడండి. అసలు మీకు 156 అనేది ఇది నంబర్ 156 ఆ నియోజకవర్గం. దాంట్లో కూడా మంచి యూనివర్సల్ నంబర్స్ ఉన్నాయి. 1 అంటే సూర్యుడు, 5 అంటే బుధుడు, 6 అంటే శుక్రాచార్యుడు, మొత్తం యూనివర్సల్ నంబరే. ఇది మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే కూడా మీకు 12 వస్తుంది. 3 గురువు అనుగ్రహం. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ కదా. ఇప్పుడు ఎవరితో టైప్ అయ్యాడు? తెలుగుదేశం పార్టీతో. సో ఈ గురువు అనుగ్రహం ఒకటి, కాపుల ఓట్లు ఒకటి, ఆ పిఠాపురం యొక్క ఆది పరాశక్తి యొక్క శక్తి, ఇవన్నీ పుంజుకొని లాస్ట్కి ఒక వర్డ్ అడుగుతున్నాడు ఇప్పుడు ఇట్లాని, అరే దయచేసి ఓట్లు వేయండి రా బాబు, ఇయ్యండి రా బాబు, గెలిపియండి రా బాబు, నేను ఈసారి నేను అసెంబ్లీలోకి వెళ్ళి పోరాడతాను. ఇంకా మొత్తం డౌన్ టు హెడ్. అంటే ఎంత ఎదిగిండో అంత ఒదిగి అడుగుతున్నాడు, బహదీ భిక్షాం దేహి, ఓట్లేమని. ఏంట్రా బాబు నన్ను ఆగం చేయకండి, ఇప్పుడు వేసేయండిగా. అదే అడుగుతున్నాను. అంటే అమ్మాయి అడగంది అమ్మాయిన అన్న పెడతాది కదండి. అంతకుముందు అడగలే ఇట్లా, అది ఇప్పుడు అడిగాడు. ఈ సింపతి చాలా వర్కౌట్ అవుతుంది. అది ఆ సింపతి వల్ల గెలవడానికి అవకాశం చాలా. ఎందుకంటే వంగా గీత గారు చాలా టఫ్. వాళ్ళకి సంఖ్యాశాస్త్రం ప్రకారం కూడా 13వ తారీఖు 4వ తారీఖు ఆమెకే విజయాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ సింపతి ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ వారాహి ఈయన ఎక్కువగా ప్రచారం అవన్నీ చేయకపోతే, ఈయన అడగకపోతే, ఈ వీడియో కూడా చూసి మళ్ళీ ఆయన ఇంకా ఎమోషనల్ గా చేయకపోతే ఈమె గెలిచే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ సంపితే గెలవాలంటే ఆయనకు అడగాలి. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి 2019లో ఏ నంబర్ వచ్చిందో, పవన్ కళ్యాణ్ గారిది 2వ తారీఖు 9వ నెల, ఇప్పుడు 2024 వేసుకుంటే ఇది 8 కదండి. ఇది 8, తర్వాత ఇది 2 10, ఇది 19. కానీ సెప్టెంబర్ వస్తే 19 కదా. అవునండి, సెప్టెంబర్ 2వ తారీఖు ఆలో 18 కదండి. యుద్ధమే మరి. అందుకోసమే నేను చెప్పే నంబర్స్ అన్ని చాలా పవర్ఫుల్. అందుకే బాగా సింపతి ఉంది చాలా. ఈ సింపతిని మీరు సరిగ్గా ఉపయోగించుకోకపోతే చాలా ఇబ్బంది. అది సింపతి ఉంటే మాత్రం 100%. తర్వాత ఇంకోటి, పార్టీ పెట్టి కూడా 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాలు అయింది. అది 1 అయింది. జనసేన అది కూడా 1.
సో ఆ పార్టీ పేరులో కూడా 46 నంబర్ ఉంది. వంగ గీత పేరులో 46 నంబర్ ఉంది. ఓకే, చూసారా మీరు? అది ఇంకొక విషయం చెప్తాను. 2004 వరకు 2009 వరకు కూడా పిఠాపురం నియోజకవర్గం యొక్క ఆ నియోజకవర్గం నంబర్ కూడా 46. ఓకే. అసలు ఇప్పుడు భారతదేశ చరిత్రలో పిఠాపురం హాట్ టాపిక్. మోడీ గారు కూడా చూస్తున్నాడు, ఏంటి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు. సో ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. నేను ఒక్కడే చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు ఆ పేరు అంటే ఆ హనుమంతుని యొక్క పేరు పెట్టుకున్నాడు కాబట్టి, పవన సుతుడు కాబట్టి ఆయన యొక్క ఆశీర్వాదము, జనాల యొక్క ప్రేమ, వాత్సల్యము, ఆ యొక్క స్ట్రాంగ్ డిజైర్ అంటారు కదా, బలమైన సంకల్పం, విల్ పవర్ అది ఉపయోగించాలి. అది ఉపయోగిస్తే అధ్యక్ష అని ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ లో మీరు గెలిచి మీరు అసెంబ్లీలో అధ్యక్ష అంటే అప్పుడు బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానండి, ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో కానీ ప్రపంచంలో కానీ ఒక ఎమ్మెల్యే కాకున్నా, ఒక ఎంపీ కాకున్నా, ఒక పొలిటికల్ లీడర్కి ఒక హోదా లేకున్నా నరేంద్ర మోడీ సార్ అంతటి వాడు పక్కన కూర్చుని పెట్టుకుని ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నాడంటే పవన్ కళ్యాణ్ యొక్క ఇమేజ్ పవర్ ఏంటో అర్థం చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా. ఈసారి మీరు ఆయనను గెలిపియలేరు అనుకో, ఇంకా మీకు సహాయం చేసేవాడు, ప్రశ్నించేవాడు, హెల్ప్ చేసేవాళ్ళు రారు. అంటే లేదు, నాకు అడిగాను నేను, పిఠాపురం వెళితే వాళ్ళందరూ కూడా పాజిటివ్గా ఉన్నారు. బ్లడ్లు కోసేసుకుంటున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఈ విధంగా అంటే మొత్తం మీద అయితే మనకి ఇక్కడ పవన్ కళ్యాణ్ సార్దైనా, చంద్రబాబు నాయుడు గారిదైనా, లోకేష్ బాబు గారిదైనా ఈ నంబర్స్ అనేది చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే నామినేషన్ ఒక్కొక్కరు ఒక్కొక్క డేట్లు వేస్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు 25వ తారీఖు వేస్తా అంటున్నారు. లాస్ట్గా నా యాత్ర ఉంది, బస్సు యాత్ర. మరి ఎవరు అడ్వైజ్ ఇచ్చారో తెలియదు. ఆయన 3-7 అనమాట. ఆయన 7 నంబర్ని 3 నంబర్ని బాగా ఫాలో చేస్తుంటారు. అలా అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రిజల్ట్స్ వస్తాయి. నామినేషన్ డేట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అయితే బాలకృష్ణ కూడా గెలవడానికి అవకాశం అసలు డైరెక్ట్ గా ఉంది కదా, డైరెక్ట్ గా ఉంది బాలకృష్ణ గెలవడానికి. డైరెక్ట్ సినిమా అంటారు కదా. అంటే ఏ విధంగా బాలకృష్ణ గెలవడానికి ఎలా అంటే ఇప్పుడు ఇది 13వ తారీఖు కదండి ఎలక్షన్స్. అంటే 1, 3 అనేది 4 సంబంధించింది. రాహుకి లక్కీ నంబర్స్ ఎవరంటే 1వ తారీఖు కానీ, 10వ తారీఖు కానీ, 19వ తారీఖు కానీ, 28వ తారీఖులో పుట్టిన వాళ్ళకి లక్కీ నంబర్స్ అది. లేదా 6, 15, 24లో పుట్టిన వాళ్ళకు కూడా లక్కీ నంబర్సే. తర్వాత 7, 16, 25వ తారీఖులో పుట్టిన వాళ్ళకు కూడా లక్కీ నంబర్సే. ఎవరికి న్యూట్రల్ నంబర్స్ అంటే 3, 12, 21, 30. 21 డేట్ ఆఫ్ బర్త్ ఎవరిది? 21 మన జగన్మోహన్ రెడ్డి గారి. న్యూట్రల్ లో ఉంది, గెలవచ్చు గెలవకపోవచ్చు. చూసారా మీ సర్వే? అవును, న్యూట్రల్ లో ఉన్నాడు, ఇప్పుడు డైలమాలో ఉన్నాడు. ఎందుకంటే చెల్లే వచ్చేసింది. ఇక్కడ ఈ కూటమిలో వచ్చేసినాయి. లాస్ట్ టైం ఇట్లా లేదు, కూటమి లేదు, చెల్లలేదు. ఇప్పుడు న్యూట్రల్, గెలవచ్చు గెలవకపోవచ్చు అనే న్యూట్రల్ లో ఉన్నాడు. ఇక మన లోకేష్ చూద్దాం. లోకేష్ కూడా న్యూట్రల్ నే ఉంది. ఎందుకంటే అక్కడ మంగళగిరిలో, ఇప్పుడు మంగళగిరి అయినా పోటీ, మంగళగిరి వేరే చోట మంగళగిరిలో కూడా ఏం జరుగుతుందంటే లోకేష్ బాబు గారు చాలా గ్రౌండ్ వర్క్ చేశారు. ఈసారి మంచిగా పాదయాత్రలు చేశాడు, యువగల యాత్ర చేశాడు, అన్ని చేశాడు. ఒక లీడర్కి ఉండాల్సిన క్వాలిటీస్ అన్ని పెంచుకున్నాడు. ఒకటి రెడ్ రైడ్ కూడా మెయింటైన్ చేశాడు. నేను అన్ని రాసుకుంటున్నాను అన్నాను. వేరే కూడా అంతా బాగానే ఉంది. తర్వాత లోకేష్ బాబు గారిది ఒక మంచి ఇమేజ్ వచ్చింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి వెళ్ళినప్పుడు అంటే కొడుకంటే ఇట్లా ఉండాలిరా, రోడ్డు మీద కూడా కూర్చుంటున్నాడు, ఎక్కడంటే అక్కడ ఉన్నాం, తండ్రి కోసం తాపత్రయపడుతున్నారు. అదే వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు ఈ సీన్ రిపీట్ చేశారు, ట్రోల్ చేస్తున్నారు. ఇలా అయితే ఇలా, ఎలా అయితే ఇలా అని. నా కోసం కాదు, ఈ జనాలంతా చేశారు, సోషల్ మీడియాలో అలా చేశారు. అయితే దీన్ని బట్టి ఏంటంటే ఆ సింపతి కూడా వచ్చేసింది. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి నెగిటివ్ లో లేదు, న్యూట్రల్ లో ఉన్నాడు. బాగా ట్రై చేస్తే గెలుస్తాడు. అది బాగా ట్రై చేస్తారు. అంటే న్యూట్రల్ ఉన్నారు కాబట్టి సింపతి ఉంది. ఇది మంగళగిరి నుంచి రెండోసారి గెలవాలి, తండ్రి గురించి తాపత్రయపడ్డారు కాబట్టి అదొకటి, ఆ ప్రజలందరూ గెలిపించడానికి అవకాశం. ఇంకోటి అక్కడ కూడా ఇంకా చాలా పార్టీలు కూడా పోటీ చేస్తున్నాయి. పొంగునూరు నుంచి రామచంద్ర యాదవ్ అన్నీ చేస్తున్నాడు, ఆయన కూడా చేస్తున్నాడు. అంటే చాలా టఫ్ ఫైట్ అక్కడ కూడా.
పిఠాపురం ఎలానో మంగళగిరి కూడా అలానే. ఓకే, టఫ్ ఫైట్. కాకపోతే ఏంటంటే ఈయన ఈ తండ్రి మీద ఉన్న సింపతి మీద గెలవడానికి అవకాశం ఉంది. సో అట్లా సో అందుకోసమే వీళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ ఎలక్షన్ లో ఎవరైతే పార్టిసిపేట్ చేయబోతున్నారో 2, 11, 20, 29వ తారీఖుల వాళ్ళు బాగా కృషి చేయాలి, సంకల్ప బలం పెట్టుకోవాలి. మీ ఇష్టదైవానికి కృషి చేసి మంచి డేట్ లో నామినేషన్ చేయండి. 8, 11, 26 తారీఖులో పుట్టిన వాళ్ళు కూడా చాలా టఫ్ ఫైట్ లో ఉంది. వాళ్ళు కూడా 9, 18, 27 ఇప్పుడు 18వ తారీఖు మన రామచంద్ర యాదవ్ గారు పుట్టారు జూన్. ఆయన కూడా టఫ్ అన్లక్కీ నంబర్ లో ఉంది. ఓకే, సో ఆయన ఈసారి పోటీ చేస్తున్నాడు గెలవాలని ఏదో పొంగనూరు నుంచి. సో ఆయన కూడా కొన్ని అంటే ఆయన బాగా భక్తిపరుడు, యజ్ఞాలు యాగాదులు అన్ని. ఎందుకంటే నేను కూడా ఆయన పార్టీలో ఉన్నప్పుడు ఈ తెలంగాణ ఎలక్షన్లో బాగా భక్తి చేస్తుంటాడు. ఇవేమి నమ్మడు, ఈ నంబర్లు అమ్మ దైవం అది అంతే. అందుకోసం అనుగ్రహాలు అన్ని కూడా సంకల్ప బలంతో వీళ్ళు. నాకు అర్థమైందండి, ఈ కూటమి విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందువల్లంటే ఈ ఆయన పుట్టినరోజు ఎస్పెషల్లీ మీరు చెప్పింది నాకు అర్థమైందంటే చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు తర్వాత జరుగుతుంది కాబట్టి ఆయన గెలవడానికి కూటమి వెళ్ళడానికి అవకాశం ఉంది. అంటే లోకేష్ బాబు కూడా బాగా ప్రచారం చేసుకోవాలి, అన్లక్కీలో లేదు అది న్యూట్రల్లో. బాలకృష్ణ గారు అయితే డెఫినెట్ గా గెలుస్తారు. ఇంకోటి ఏంటంటే మన లోకేష్ బాబు గారికి కూడా ఈ సంవత్సరం ఏం జరిగిందంటే 23వ తారీఖు పుట్టాడు కదా లోకేష్ బాబు గారు, జనవరి 2024 ఏం జరుగుతుందంటే ఇక్కడ ఇది 5, 6 + 8 14. ఈసారి కొడుకుకి తండ్రికి 14 నంబర్ రావడం జరిగింది. ప్రపంచాన్ని ఆకర్షించే శక్తి, యూనివర్సల్ శక్తి వచ్చేసింది. చాలా పవర్ఫుల్. తండ్రి కొడుకులకి లాస్ట్ ఇయర్ ఏమో ఇద్దరికి 13 ఉన్నాయి. ఎప్పుడు అందుకోసం వాళ్ళు ఇద్దరు సఫర్ అయ్యారు. ఓకే, చూసారా, నంబర్ మారింది, లైఫ్ మారింది. న్యూ ఇయర్ నుంచి ఉగాది నుంచి చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఉంటుంది. సార్ బాబా పండురంగ గారు, ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ వచ్చింది అనుకోండి, ఫ్యూచర్లో చంద్రబాబు నాయుడు గారు పీఎం అవడానికి అవకాశం ఉంది అంటారా? ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినా కానీ మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి ఫ్యూచర్లో ఏదన్నా అవకాశం, ఏదో భయంకరంగా అనుకోని విషయాలు జరిగి ఆయన పీఎం అవడానికి అవకాశం ఉందా? అంటే భయంకరమైన విషయాలు ఏం లేవు అక్కడ. మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు తెలుగు వారికే సేవ చేస్తాను. ఎప్పుడో వచ్చింది ఛాన్స్, ఇప్పుడు కాదు, 20 సంవత్సరాలు వాజ్పేయి గారు ఉన్నప్పుడే వచ్చింది కానీ వెళ్ళలేడు. ఆయన వచ్చినా కానీ అట్లాంటి అవకాశాలు తీసుకోడు. ఎందుకంటే నా తెలుగు ప్రజలు, నా ఆంధ్ర ప్రజలకే నేను సేవ చేయాలి అనేది ఆయన ఫిక్స్. అదే అభివృద్ధి చేయాలి, తర్వాత పిల్లల భవిష్యత్తు చూడాలి అంతే. ఆంధ్ర తెలుగు వాళ్ళకి ఆయన సేవ చేయాలి. ఆల్రెడీ తెలంగాణ చేసి ఇచ్చి వెళ్ళిపోయాడు. రాజధాని కట్టాలని, పూర్తి చేయాలి, చాలా అదే ఉంది. విజనరీ లీడర్ అంటారు ఆయన, అది విజనరీ లీడర్. ఇదండి బాబా పాండురంగ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్.